బాబు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, కళ్ళెంబ నీళ్ళు పెట్టుకుంటున్నారు పురోహితులు అందరు అరుగుల మీద కూర్చొని. మరి ఒక బాపనోడు అయి ఉండి ఒక ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు శ్రీధర్ బాబు చేసింది ఏందండి? ఏమన్నా చేసిండా? ఎక్కడన్నా కనబడుతుందా? చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కదా, వేతనాలు వస్తలేవు, జీతాలు వస్తలేవు అని చెప్పి. మరి ఇదే శ్రీధర్ బాబు స్టాండ్ ఏంది? బాపనోడికి ఏం చేసిండు? అంటే కులం అనేది మనకి ఫ్రంట్ లైన్లోకి తీసుకొస్తుందా? తీసుకురాలేదు కదా. తీసుకొచ్చిందా? అంతెందుకు వీళ్ళు ట్రోల్ చేసిర్రు ఏమని, అరే శ్రావ్య బాపనామే, శ్రీధర్ బాబు కూడా బాపనోడే, మంచిగా అన్ని తెచ్చిస్తున్నాడని. దేకను కూడా దేకనాడు శ్రీధర్ బాబు. బాపనోళ్ళకి ఏం చేయడు, మనసు రాదు ఆయనకి చేయనికే. ఏకతాటి పైన అందరు నా మీద దాడి చేస్తే కూడా అట్లీస్ట్ ఒక కాల్ చేసి ఏమైందని కూడా అడగలే ఆయన. అంటే నేనేమంటున్నా, ఇక్కడ ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, అదే కులానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకరిని హెల్ప్ చేయరు, పైకి రానియరు, ఎదగనియరు. ఒక్క బాపనోడు కూడా శ్రీధర్ బాబు ఇప్పటి వరకు హెల్ప్ చేయలేదు, చెయ్యడు కూడా. ఆయన స్వార్థం ఆయనదే. కొద్దో గొప్ప బాపనోళ్ళకి సహాయం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. మధ్యలో మళ్ళా రమణాచారిని తీసుకొస్తే రమణాచారి ఎవరికి లోన్లు రానియకుండా చేసిండు. చాలామంది ఏడ్చుకున్నారు, ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. బాపనోళ్ళు రెడీగా ఉన్నారు వాయిస్ ఈయనకి రమణాచారి మీద. అంటే వెలమాయన సామాజిక వర్గమైనటువంటి కేసీఆర్ బాపనోళ్ళకి ఏమైనా చేయాలని చెప్పి జీతాలు వేతనాలు పెంచితే మళ్ళీ అదే రమణాచారి బాపనోడు అయి ఉండి బాపనోళ్ళకి చేయలే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ కులమా డబ్బా అనే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం, జీవితాల్లో జరిగేవి మనం మాట్లాడుకుందాం. మీది తనాలే మాది తనాలే రోజులు ఎప్పుడో పోయినాయి, ఎవరు చేయడు.